సిగాచి పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. మృతి చెందిన బాధితులకు, క్షతగాత్రుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతోందని చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్ని పటన్ చెరువులోని ధృవాసుపత్రిలో ఆయన పరామర్శించారు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుందని అన్నారు. తరచుగా పరిశ్రమలోని బాయిలర్స్, రియాక్టర్ తదితర ప్లాంట్స్ పర్యవేక్షించాలని సూచించారు. సేఫ్టీ మెజర్స్ పాటించని పరిశ్రమల యాజమాన్యాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మొదలు హాస్పిటల్ ఉన్న వాళ్ళ పరిస్థితి తర్వాత నేను ఆ ఇండస్ట్రీ బెల్ట్ కూడా ఏదైనా 9 మంది ఉన్నారు. అందులో అవుట్ ఆఫ్ 9 డాక్టర్ చెప్పింది సార్ 5 క్రిటికల్ ఉన్నారు అని చెప్పారు. అందరు కాలిపోయింది. మొఖాలు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. అసలు ఏడన్నా దెబ్బ తగిలింది, కాలు ఇరిగిందంటే డాక్టర్ చేస్తారు, కానీ పూర్తిగా కాలిపోయిన వాళ్ళని ఎవరు చేస్తారు? అందుకే డాక్టర్ హాస్ క్లియర్లీ సెయింగ్ దట్ అవుట్ ఆఫ్ 9, 5 పీపుల్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నారు. ఏదైనా ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇమీడియట్ గా చనిపోయిన కుటుంబాలకు ₹1 ఇవ్వడం జరిగింది, ఇస్తున్నాడు. అదేవిధంగా మేజర్ గా ట్రీట్మెంట్ గురించి సీరియస్ కేసు ఉంటే 10 లక్షలు, పార్ట్ టైం ఉంటే 5 లక్షలు ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశంలో ఇక ముందు కూడా ఏడ ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటే అప్పుడప్పుడు 2 years, 3 years వైర్లు బాగున్నాయా? ఎందుకంటే ఎప్పుడో పెట్టిన ఇండస్ట్రీ నడుస్తుందో పాత కానీ కరెంటు కానీ వైర్లు కానీ ఎప్పటికప్పుడు సంవత్సరానికి చెక్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే పూర్తిగా అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కొత్తది అప్పుడప్పుడు ఏదైనా వైర్లు ఉంటే సజెషన్ ఇవ్వాలి. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు బాగా వస్తలేదు, వైర్లు చేంజ్ చేయాలి, నీళ్లు సరిగ్గా వస్తలేదు, ఇటువంటివి మిషన్లను కూడా అప్పుడప్పుడు చెక్ చేసి నడుస్తుందా లేకుండా పాతదే నడిపిస్తూ ఉంటే దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. దీని మీద ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం.